దాంట్లో నేను అక్క బాక్స్ ఎవరు తనుజ్ గాడు ఎంతమంది వచ్చినాం. పోయినసారి వచ్చినప్పుడు ఆ పడవ ఉండే గైస్ ఇక్కడ, ఆ పడవ ఇక్కడ ఉండే, ఎక్కి ఆడదాకా మొత్తం ఇట్లా రౌండ్ వేసి వచ్చినాం. ఇది ఆ డ్యామ్కి పైన రిజర్వాయర్, ఇందాక పైన డ్యామ్కి పైన రిజర్వాయర్ ఇది. అన్న అదేందన్నా అక్కడ, అక్కడ ఏంటది ఆ ఎల్లో కలర్ ఏందా? జస్ట్ డ్యామ్ అదంతేనా? ఫోటో షూట్ అవుతుంది. అయ్యో తుస్సు అయితే వ్యూ క్రేజీ ఉంది. వ్యూ పాయింట్ దగ్గరే ఉన్నాం. అలా అది చూస్తూ కూర్చొని పౌజ్ అవుతుంది, పౌజ్ చేయాలి. అందుకే ఒక వీడియో తీసుకొని అలా ఉన్నామని చెప్పి. ఇట్లా కొంచెం గ్రీనరీ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది గైస్, కొంచెం ప్రశాంతంగా అలా పీస్ ఆఫ్ నేచర్. ఇక్కడ మనది ఎప్పుడు దొరకదు కాబట్టి వచ్చినప్పుడే చాలా టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ అమ్మడానికి ఉండదట, ఉంటే ప్రశాంతంగా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా రిసార్ట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకొని ఈడైనా సెటిల్ అయిపోవాలనిపిస్తుందిలే. కానీ ఇక్కడ ఏంటంటే కొనడం అమ్మడం ఈజ్ ఇల్లీగల్ అన్నమాట. ఉన్నన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇక్కడ ఏమి కమర్షియల్ యాక్టివిటీస్ లాంటివి కూడా ఏం చేయకూడదు, అంటే హోటల్స్ రిసార్ట్స్ లాంటివి కూడా కట్టకూడదు. కానీ ఇటువైపు అందరూ ఏం చేస్తారంటే మారేడుమల్లి నుంచి అంటే డైరెక్ట్ వచ్చేసి మారేడుమల్లి వెళ్ళిపోతారు. మారేడుమల్లి అది ఓన్లీ పైన గుడిసెకి మాత్రమే బాగుంటుంది, మిగతాదంతా అంతేం ఉండదు. మీరు ఎప్పుడైనా వస్తే మారేడుమల్లి, సీలేరు, 4 డొంకరాయి ఇటు సైడ్ రండి కొంచెం. అంటే ఈ టైంలో వస్తే ఇదంతా కూడా బాగుంటుంది. ఎలా అంటే కొంచెం మంచిగా పీస్ఫుల్గా, ఎవరు ఉండరు, క్రౌడ్ ఉండదు, ఇదంతా పీస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే మనం మారేడుమల్లి వెళ్ళినాం అనుకోండి, పొద్దున నేను ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ అసలు వ్లాగ్ చేయడానికి కుదరట్లే, అంటే అంతమంది క్రౌడెడ్ అయిపోయింది. సో అందుకనే ఇదంతా ఇప్పుడు ఇటువైపు వస్తే ప్రశాంతంగా ఉంటాం మనం, ఎవరు ఉండరు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది ఇక్కడికి వచ్చి, ఎవరు వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, ఎవరు తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తప్ప ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రారు ఇటు సైడ్. సో ఇటు సైడ్ రావడానికి ట్రై చేయండి. ఇటు సైడ్ ఉంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా మనం టైం దొరుకుతుంది అదనమాట. ఇప్పుడు కొంచెం సేపు అలా అటు వెళ్ళిపోయి, మేము పోయినసారి వచ్చినప్పుడు అటు సైడ్ విలేజ్ ఉంటుంది కదా ఆ కొండ వైపు. పోయినసారి వచ్చినప్పుడు ఆ వాటర్ అటు సైడ్ వెళ్ళాం మేము, కాకపోతే అప్పుడు వ్లాగ్ ఏం చేయలే, ఫ్యామిలీతో వచ్చినప్పుడు అటు సైడ్ వెళ్ళి వచ్చేసినాం అన్నమాట. కొంచెం మంచిగా ఉంటుంది ఇటు సైడ్ అంతా. మనకు టైం కావాలంటే ఇటు వైపు రావాలి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా మన డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. పోదాం గైస్, ఇంకా స్టార్టా. హే గైస్, ఇప్పుడైతే మనం అక్కడ నుంచి కింద డ్యామ్ నుంచి పైనకు వచ్చినాము, పైన గేట్స్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ కొద్దిసేపు మధ్యలో దారిలో ఒక ఇదే రిజర్వాయర్ అక్కడ లోపలికి పోనీకి ఒకటి ఉంటుంది, ఆడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఒక 2 గంట అట్లా ప్రశాంతంగా చిన్నగా వస్తున్నాం. ప్రతిసారి ఒక రోజులో ఇదంతా అయిపోయి రెండో రోజుకి మారేడుమల్లి గుట్టెక్కేసేవాళ్ళం. ఈసారి మారేడుమల్లి పైకి వెళ్ళాలని లేదు యాక్చువల్లీ, ఊకే పోయి అలవాటు అయిపోయింది అది. ఇటు సైడ్ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని ఇటు వచ్చినాము. ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అలా టైంపాస్ చేసి వెళ్ళిపోదామని ప్లాన్. యాక్చువల్లీ తెలుసా, ఇది మోర్ దాన్ 200 feet 300 feet లోపలికి ఉంటుందంట. అఫ్రీదాన్ని ఇప్పుడే బెట్టించిన నేను, అన్న లక్షిస్తా ఇక్కడికెళ్ళి ఆడికి ఇదన్నా అని. ఈడ దుంకి ఆడికి ఇదమ్మా అని చెప్పిన, ఆడ కింద దింపితే ఇదుతుడంట. అఫ్రీదన్నా నువ్వు దుంకంటున్నా, ₹1,00,000 లక్ష అన్నా, 1,00,000 చెప్పు, 1,00,00,000 ఇస్తా ఇక్కడికి వెళ్ళి అడుగుకు. పొలో సరిపోయింది, ₹1,00,000 ఇస్తాను ఇడికెళ్ళి అడిగిపోతే నువ్వు. రేపు సాయంత్రం ఇంటికి పోయేసరికి అకౌంట్లు ఉంటాయి.
అది యష్ అన్న ఒకవేళ నీకేమన్నా అయితే మీ ఇంట్లోకి ఇచ్చేస్తానా. అది ఈడికెళ్ళి మస్తు లోతు ఉంటుంది యష్, మనకి కానీ అర్థం కాదు కానీ మస్తు లోతు, మామూలుగా లేదు. ఇందాక ఆ గేట్లు ఉన్నాయి కదా, అవి 12 గేట్లు ఏమో ఉంటాయి. ఆడ ఆడికి పోదామంటే వీళ్ళు ఆడికి వద్దు గ్రీజు అది ఏదో అంటారు. అందుకే ఈడనే ఉంది ప్రశాంతంగా కొద్దిసేపు టైంపాస్ చేద్దామని వచ్చినాం అన్నమాట. అది చూపిస్తున్నారా? మనం ఇందాక ఆడ కూర్చున్నాం, ఆ చెట్టు అడ్డం ఉంది కానీ అక్కడ ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూర్చున్నాం పోల్ దగ్గర. ఇప్పుడు పైకి వచ్చి అదే వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇటు చూపిరా గదే నాకు బతకాలని ఉంది అన్న. నువ్వన్నా చాలా చూసినావు, నేనేం చూడలేదు కూడా. చంపేద్దామని ప్లాన్ వేసిండు నువ్వు, రాసిస్తున్నా. మారేడు మళ్ళీ ఒకవేళ నేనేమన్నా స్టోరీ పెడితే ఏమన్నా అయితే ఈయనదే రెస్పాన్సిబిలిటీ, మొత్తం ఆయనదే రెస్పాన్సిబిలిటీ. అది కొద్దిసేపు ఇట్లా ఎంజాయ్ చేసి అలా మ్యాగీ చేద్దామా అన్న, ఇడ చేద్దాం ఆడిపోమా. చెక్కుతారు ఏ, అది ఉన్నాయిలే కర్రలు ఉన్నాయి, ఆడ చేసుకొని తిందాం మ్యాగీ. మ్యాగీ చేద్దాం ఇప్పుడు, కట్ చేయి. ఇక్కడ మనం ఎప్పుడూ ఆగే ప్లేస్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఒక యాక్చువల్లీ బైక్ వాష్ అంటారు. ఇది కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఉమ్, 3 దిగి ఇప్పుడు 4 ఉన్నాయి దాంట్లో. ఒకటి నుంచి అటు నుంచి పక్కకు పడి ఇప్పుడైతే ఇక్కడ ఆగినాం అనమాట. ఇక్కడ మేము ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి తెచ్చుకున్నాం. దాంట్లోకి వెళ్ళి ఎలక్ట్రిక్ స్టవ్కి సరిపోవట్లేదు, ఇదేమో ప్లగ్ హోల్డర్ ఇక్కడ ఉంది, సరిపోవట్లేదని చైర్ వేసి దాని మీద స్టూల్ వేసి దాని మీద టిష్యూ పేపర్ వేసి, అంటే టిష్యూ బ్యాగ్ పెట్టి దాని మీద డబ్బా ఆ స్టవ్ పెట్టి ఇచ్చేసాం అనమాట. మొత్తం జుగాజ్ చేసాం అనమాట. ఏంది ఏడ తినిగింది ఏడా, అది ఎప్పుడో ఉంది. నేను అదే చెప్పిన నీకు, నేను అందుకే అన్నగా అన్న అప్పుడు మంచిగా తీసుకొస్తే అయిపోతుండే. కానీ ఇలా చేస్తున్నాం అనమాట. సాత్విక్ గాడు ఏమో చేస్తుండే, కుస్తీలు ఆడుతుండీడ. ఇక్కడ మనం ఇండియన్ జియో వాచ్ అని చేస్తున్నాం అనమాట. 4K దన్నా నేను దాన్ని పైన తిరగొట్టన్నా ఎక్కువ అని చెప్పిన. ఏమైంది తమ్ముడు చెప్పు. అవుతున్నాయి ఇవన్నీ మ్యాజిక్ చెప్తున్నాం వయసు. కావాలంటే గిన్నె కింద పెట్టి చేసుకో. చాలా టైం కింద పడదానికి ఇప్పుడు అంతా తినకుండా అవుతాం. ఏంది ఇదంతా, ఏంది ఇది? అందుకే నేను ఏం చెప్పినా తెలుసా, చిన్నది గ్యాస్ ఉంటుంది కదా తీసుకొద్దామంటే వీళ్ళ తమ్ముడి దగ్గరనే ఉంది, తీసుకురాలే. ఎందుకు తెలియ అన్నాను, ఫోన్ ఎత్తలేవాడు. నేను తీసుకురా, వీళ్ళ తమ్ముడి దగ్గర ఉంటుంది అది, తీసుకురా అన్న అని చెప్తే తీసుకురాలే. ఇవన్నీ ఇట్లుంది, వర్షాకాలం కాబట్టి కర్రలు గవి కూడా చేయడం, అవి చీతర పెడతాయి ఆ పురుగులకు. ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అన్నమాట. నీట్గా తినేసి వచ్చేపు అట్లా బ్యూటీ నాప్ వేసి బయలుదేరదాం. ఏడికి బయలుదేరదాం, నీ ఇష్టం అన్న, ఇక తిరిగి పోదాం అట్లా. గుడిసే అదంతా పోయేది లేదు ఇప్పుడు. గుడిసెకి పోతే గుడిసెకి పోయి గుడిసేసుకొని పడుకుంటాడు. నేను మాత్రం ఎండ పడుకుంటా గైస్. ఇది ఇప్పటి వరకు. నైట్ ఎక్కడ ఉంటాం ఏంటి తెలీదు. అది అయిన తర్వాత చేస్తా. చలి కాచుకుంటున్నా ఫ్రీజ్ అన్న. నువ్వు ఇట్లా కూడా కాచుకుంటావు అన్న చలి? కాదు, నువ్వు ఇట్లా కాచుకుంటావా చలి? కాదు, అది ఇండక్షన్ కాదు అది.
హీటర్ రాది ఇంట్లో హీటర్ అది కనబడట్లే కదా హీటర్ నాకు తెలియదు అన్న అది. నువ్వు స్టవ్ ఏమో అనుకున్నా, తీసుకొచ్చి పెట్టావు కదా. హీటర్ రే ఉమ్. అదిగో ఆ జుగాడంతా నేను చేయబట్టే వచ్చింది. మీరు మీరు కూర్చుంటే అది అందదురా అని చెప్పి ఆ వైర్లను ఇరగొట్టి కూర్చోళ్ళు. ధోని అందుకే అన్న, ధోని ఈజ్ ఇంపార్టెంట్. అది ఇరగొట్టమని చెప్పిన నేను పెట్టేటప్పుడే. బయట తీసాను, ఇప్పుడే ఇరగొట్టు తీయదు. అల్లి కొట్ట మాకు ఫోన్ పట్టుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ధోని. ఇది ఎప్పుడు కొడకాలన్నా ఇట్లా వాళ్ళ దగ్గర గ్యాస్ ఎప్పుడే పడిద్దిరా రే హే పడదులే. మే హూనా ఇద్దరు तुम फिकर क्यों कर रहा हूँ. ఇవి చేసుకో అన్న, అంత మరీ నాకు తెలీదు. నేను చేసుకోను, అయిపోయింది. నేను అడిగినా, నేను తిన్న ఇంకా ముంబై ఆంటీ కాడ పునుగులు తింటా ఇక పట్టు బాయ్ గైస్. మళ్ళీ తర్వాత చేస్తాం. ఏంది వీడికి తీసుకొచ్చి పెడుతున్నాయండి రా నాయన. మళ్ళీ తర్వాత అయిపోయాక తిందాం. తినేసి ఎటు పోదాం అనేది ఏం ఫిక్స్ కాలే, చూద్దాం. బాయ్ కడిగి లాస్ట్ ఫైనలీ మ్యాగీ అయితే చేసినాం. తినన్నా అదంతా ప్లాస్టిక్ ప్లేట్స్లో తినడంట సార్. గిన్నెలో తింటున్నాం. గిన్నె నువ్వే కడగాల అన్నా, నువ్వే కడగాలి గిన్నె. నువ్వే తింటున్నావు మరి అందులో. తినలే ఇక. ఇది అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది. సో ప్రశ్న తినేసి సీరియల్ స్టార్ట్ అయ్యాం. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో వెరైటీ ఉంది. అన్నేమో పేపర్ ప్లేట్లో తిన్నట, ఇడేమో మ్యాగీ తిన్నట, ఇడే ఏందిరా అటుకులు పచ్చటుకులు తింటుండే. అదేందో నాకు అర్థం కాదు. పెట్టగా తిను ప్రసాదం అనుకుంటున్నారా? ఒక పావుకిలో బెల్లం తెచ్చుకో ప్రసాదం. సరిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి డ్యామ్ కనిపిస్తుంది అన్నమాట. అదే డ్యామ్ ఇక్కడ ఉన్నది. ఇలా అట్లా అదే డ్యామ్ వేస్తాడు. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు వాటర్ వాష్ అనమాట. ఇక్కడ ఈయన వచ్చిన ప్రతిసారి ఇలా టెంట్ వేసుకోమని అనుకున్నా. ఒకసారి బండి మీద పోయినప్పుడు, లేకపోతే కార్ వస్తే ఇట్లా కార్ పెట్టుకోమని అనుకోవడం. ఇక్కడ రూములు ఉండవు అనమాట. సో ఇదే గతి. అట్లా పోయి ఇంకా సీలేరు నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం. తినేసి సీలేరు పోయి ఆ తర్వాత ఆలోచిద్దాం. మనమైతే వస్తున్నా. మనమైతే సీలేరు డ్యామ్కి వచ్చినాం అన్నమాట. నువ్వు ఉరుకుతున్నావు మరి నన్ను రమ్మని నన్ను అంటే నేనేం చెప్పనన్నా. అందుకైతే ఇప్పుడు చేపలు పడ్డాయి. ఇది సీలేరు డ్యామ్ అనమాట. నా మైకు ఛార్జింగ్ అయిపోయింది, లోపల పడేసిన. ఛార్జింగ్ లేదు. సాధికి ఇది పట్టుకోరా. ఏం స్కాన్ చేస్తున్నావు? ఇది పట్టుకున్నా. ఇదంతా ఇది కూడా లోతే ఉంది అనుకుంటున్నా.
ఇది సీలేరు, అప్పర్ సీలేరు డ్యామ్ అన్నమాట. ఇది ఐస్ ఫుల్ వర్షంలో తడవడింగ్స్, హాయ్ చెప్పడింగ్స్. ఆయన మంచి గొడుగు వేసుకుండు, నేను మంచిగా రెయిన్ కోట్ వేసుకుండు. నేను నెత్తి మీద జుట్టు ఉందిగా, జుట్టుంటే తడవరా? నీకు కూడా ఉంది, నాకు అంత లేదు. ఎంత ఉంది ఏంటి? ఎట్టా తడుస్తాం కానిపా, అడిపోవా? అదో అక్కడ ఉంది చూడరా. దేర్ ఎంత ఉందిరా? కనిపించలేదురా, అది 9 దగ్గర ఉందిరా. చూసినంత దూరం నీళ్ళే ఉన్నాయి. ఎంత దూరం ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎలా తెలుస్తుంది? ఈత కొడతావా? ఈత కొడతాండి గై, కొడతావా ఈత? వద్దని 1,00,000 రూపాయలు ఇస్తా దూకని చెప్పిన. దొంగలే ఇప్పుడు ఈడ దూకి ఆడి దూకు. ఖమ్మం పెద్ద కాలువ అన్న, ఇది తెలియదా? ఇదే ఖమ్మం వచ్చేది కాలువ. ఏ దుంకమాన్ రా, ఖమ్మం పెద్ద కాలువ లకరం నీళ్ళు అంట వీళ్ళు. ఇదంతా ఏందన్న, ఇదంతా తడి కాదా అన్న? ఇటు తిరిగా అన్న, ఇటు తిరిగా వాడలే తడిసింది ఇది బా. ఇదేం చూడండి, నేను అక్కడ తడిసిందా? ఇది తడిసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నేనేందో తడుపుతాను, నాకేమో వస్తున్నావు. తడితే వాళ్ళ లెక్క పూర్తిగా తడవాలి, లేకపోతే నా లెక్క పూర్తిగా తడవాలా. ఈ సగం తడిచుడు ఏందో నాకు అర్థం కాదు. గొడుగు చక్కగా పట్టుకొని రాక తడిచిండు నన్ను అంటాడు. నువ్వు ఉలిక్కి పడేవు మళ్ళా. ఇప్పుడు నార్మల్ కాదే, సాతిగా చేయడు. ఆ నుంచి బులోరా వస్తుంది, వీడు చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి ఉలిక్కి పడాడు. వేయండి నిన్నకెట్టపోయినా పోరా, బులోరా వస్తుంటే పోతున్నావు. నువ్వు పోలేవు అట్లా అన్న. సాతిగా ఎట్లా పోయిండన్నా, ఎట్లా పోయింది చూపెట్టు ఒకసారి, చూపెట్టు ఒకసారి. ఇగో ఇలా చూపిస్తున్నారు. బులోరా అట్రా, బులోరా అట్లా బులోరా. ఇదో బులోరా, నేను సాతి అది వెనకాల చూడు, బులెరో మీదకి వస్తుంది. ఇట్లా చూసింది నీకు, చూసి పోతుండు ఫుల్ తడిచిపోయాను. అరే అన్న టవల్ అన్న దాంట్లో నా సంచిన బ్యాక్ కవర్లో ఉందా? కవరు ఏంటి కవర్లో ఉందా? చేస్తే మనంత పాజిటివ్ ఎవరు చేయలేదు, చేస్తే మనం చిల్లరగా ఎవరు చేయలేదు. తీయంగా అన్న ఈ లాక్ ఎట్లా బ్రేక్ చేయాలన్నా? అన్నా మనం పంచర్ అయితే ఎట్టేసుకుంటావు, ఓ అది పెట్టు తీయమంటే మళ్ళీ వేసేసిపోతావు. వాయిస్ టవల్ గీ ఏదన్నా మ్యాగిల్ చేసుకున్నామని చెక్కలు, చైర్లు, వాటర్ క్యాన్లు, పెట్రోల్ అన్నీ తీసుకొచ్చినాం. కానీ ఏడా ఏమీ చేస్తలేము. సాత్విక్ అబ్బో దూలు తీరిపోతుందిరా. ఎక్కురా. నైట్ ఇటు పడుకోవాలంటే పడుకోవచ్చు అనుకుంటా అన్న. పడుకో. ఇక్కడికి వచ్చి పానీపూరి అది పట్టుకో. కార్యక్రమంగా మాట్లాడాలి.
ఇస్ వచ్చేసినాం మనం ఖమ్మం. అక్కడితో ఆ వీడియో ఎండ్ చేసిన. స్టోరేజ్ లేకుండా అసలు ఖమ్మం వచ్చేసిన 2 days అయింది. ఫుల్ ఫీవర్, లేవలే. కడిగి నేర్చుకున్నాం. ఇంట్లో బాగా ముంగలు పెట్టారన్నమాట. 3 అవుతుంది ఇప్పుడు టైం ఏమో నైట్. ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది. లాస్ట్ ఎక్స్ట్రా ఇస్తున్నా ఇప్పుడు. ఈ వీడియో అయితే ఇంతే, సేమ్ అనుకోకండి. స్టోరేజ్ అయిపోయింది, ఏం చేయలేకపోయినా. ఫుల్ ఫొటోస్ దిగినాం, వీడియోస్ అన్నీ తీసేసరికి స్టోరేజ్ డెడ్. సో ఇదైతే ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో 200 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.